నేషనల్ క్రష్ నటి రష్మిక మందన విజయ్ దేవరకొండ పెళ్లి సందడికి సంబంధించిన కబుర్లు ఊపందుకున్నాయి. విరోష్ అంటూ తమ వివాహానికి అధికారికంగా ప్రకటించిన ఈ జంట ఫిబ్రవరి 26న వివాహం చేసుకోనున్నారు. ఇప్పటికే వధూవరులతో పాటు అతిరథ మహారథులు ఈ వివాహ వేడుక కోసం ఉదయపూర్ వెళ్లారు. తెలుగు, కొడవ ఇలా రెండు సాంప్రదాయ పద్ధతిలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది. తాజా నివేదికల ప్రకారం ప్రీ వెడ్డింగ్ వేడుకలకు జోరుగా సాగుతున్నాయి. విజయ్ దేవరకొండ తల్లి రష్మిక మందనకు బహుమతి సంగీత వేడుకకు మంగళవారం ఘనంగా జరిగింది. సరదాగా క్రికెట్ ఆడిన తర్వాత ఉదయపూర్లోని ఐటీసీ మెమంటోస్ హోటల్లోని సంగీత నైట్స్ ఉత్సాహంగా నిర్వహించుకోగా ఈ వేడుకలకు సంబంధించి ఒక భావోద్వేగ సంగతి నెట్టింట విశేషంగా తెలుస్తుంది. సంగీత వేడుకల్లో విజయ్ తల్లి మాధవి దేవరకొండ కుటుంబ సాంప్రదాయానికి అనుగుణంగా రష్మికకు వారసత్వ గాజులను బహుకరించారంట. తద్వారా తమ కుటుంబంలోకి కోడలిగా రష్మికకు ప్రేమగా ఆహ్వానం పలికినట్టుగా భావిస్తున్నారు. సంగీత వేడుక నుండి లీక్ అయిన ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ రోజు హల్దీ వేడుక జరగనుంది. అలాగే విరోష్ పెళ్లికి తరలి వచ్చిన అతిథులు, మరోవైపు అనేక మంది అతిథులు ఇప్పటికే లెగ్స్ నగరానికి చేరుకున్నారు. పెళ్లి చూపుల దర్శకుడు తరుణ్ భాస్కర్, నటి ఈషా రబ్బాతో పాటు ఈ జంటకు సన్నిహితురాలైన స్టైలిస్ట్ శ్రావ్య వర్మ కూడా హాజరయ్యారు. అంతేకాదు రష్మిక బ్లాక్ బస్టర్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్ మూవీ నటి ఆషికా రంగనాథ్, దర్శకుడు నటుడు రాహుల్ రవీంద్రన్ కూడా వేడుకలకు తరలి వెళ్లారు. ఇక కోకిలాబెన్ అంబానీ, ముఖేష్ అంబానీ, నీతా, ఆకాష్, సోక్లా అంబానీలతో సహా అంబానీ కుటుంబం కూడా ఉదయపూర్లో దిగనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే మార్చి 4న హైదరాబాద్లో జరగబోయే రిసెప్షన్ల కోసం సన్నిహితులతో పాటు స్టార్ లవ్ బర్డ్స్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.